కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే కదా. ప్రభాస్ ని భైరవగా చూపించి గత జన్మలో కర్ణుడిగా చూపించి ప్రేక్షకులను మెప్పించాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ ని కూడా చూపించి ఇక వారు మహాభారతంలో చేసిన పాపాల నుంచి ఎలా బయటపడతారో చూపించాడు. కర్ణుడు ఇంకా అశ్వత్థామ కలిసి కల్కి అవతరించడానికి హెల్ప్ చేస్తారు అనే కాన్సెప్టే భలే ఉంది. అయితే కర్ణుడిని ఇంత పాజిటివ్ గా ఎందుకు చూపిస్తున్నారు అని ఒక వర్గం వాదన. దీనికి ఇప్పుడు ఇందాకే నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానం అదర్స్. సోషల్ మీడియా కాలంలో ఒక సినిమా విడుదలైన తర్వాత దాని గురించి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా రావడం సహజం. ముఖ్యంగా చారిత్రక, పౌరాణిక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాల విషయంలో ప్రేక్షకులు ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. పాత్రల రూపకల్పన, కథలో చేసిన మార్పులు, పురాణాల్లో ఉన్న అంశాలకు సినిమాల్లో ఇచ్చిన కొత్త అర్థాలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూ ఉంటుంది. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా విషయంలో కూడా అలాంటి చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో కర్ణుడి పాత్రను చూపించిన విధానంపై కొంతమంది సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై సాధారణంగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి మాత్రం నేరుగా సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా నాగ్ అశ్విన్ తన సినిమాల ప్రచారం లేదా అభిమానులతో సరదాగా సంభాషణ వరకు మాత్రమే సోషల్ మీడియాలో చురుకుగా కనిపిస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదా విమర్శలకు ప్రత్యేకంగా స్పందించడం చాలా అరుదు. అయితే ఈసారి కల్కి సినిమాలో కర్ణుడి పాత్రపై వచ్చిన విమర్శలకు ఆయన ఆధారాలతో కూడిన సమాధానం ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ చర్చకు కారణమైన అంశం ఒక నెటిజన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్. ఆ పోస్టులో కల్కి 2898 AD సినిమాలో కర్ణుడిని అతిగా గొప్పగా చూపించారని, అసలు మహాభారతంలో లేని విషయాలను సినిమాలో చేర్చారని ఆరోపించారు. ముఖ్యంగా సినిమాలో కర్ణుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో వాటికి నాగ్ అశ్విన్ స్పందించారు. ఆ నెటిజన్ కు సమాధానమిస్తూ నాగ్ అశ్విన్ ప్రముఖ రచయిత వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారత గ్రంథంలోని ఒక పేజ్ ని షేర్ చేశారు. ఆ పుస్తకంలోని ద్రోణవధ పర్వానికి సంబంధించిన భాగాన్ని చూపిస్తూ తన వాదనకు ఆధారం కూడా జత చేశారు. ఆ పేజీలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడే సందర్భంలో కర్ణుడి పరాక్రమం, సామర్థ్యం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాగ్ అశ్విన్ గుర్తు చేశారు. తన సమాధానంలో నాగ్ అశ్విన్ చాలా స్పష్టంగా స్పందించారు. ద్రోణవధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడితో మాట్లాడాడు. దయచేసి మీరు ఒక్కసారి మహాభారతాన్ని చదవండి. వివేక్ దేబ్రాయ్ చేసిన అనువాదాన్ని చదవాలని నేను సూచిస్తున్నాను. ఒకవేళ అది చదివే అవకాశం లేకపోతే శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుణ్ణి ఎన్నిసార్లు ప్రశంసించాడో ఒకసారి వెతికి చూడండి. మన పురాణాలు, భారతీయ సంస్కృతిపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో పూర్తిగా తెలుసుకొని చేస్తున్నాను. దయచేసి కల్కి పార్ట్ 2 విడుదలయ్యే వరకు వేచి చూడండి అని పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు, దర్శకుడు ఆధారాలతో సమాధానమిచ్చారని ప్రశంసిస్తూ ఉండగా మరికొందరు ఈ చర్చను మరింత ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. కొంతమంది నెటిజన్లు కూడా నాగ్ అశ్విన్ చెప్పినట్లు మహాభారతంలోని సంబంధిత అధ్యయనాలు చదవడం ప్రారంభించినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ చర్చకు మరో కారణం ఇటీవల విడుదలైన లెనిన్ సినిమా కూడా. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ప్రమోద్ పంజు పోషించిన వసంత్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ పాత్రను చూసిన ఒక నెటిజన్ కర్ణుణ్ణి ఇలాగే చంపాలి, కల్కిలో మాత్రం కర్ణుణ్ణి అవసరానికి మించి గొప్పగా చూపించారంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అదే పోస్టుకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ స్పందించడంతో ఈ విషయం మరింత వైరల్ అయ్యింది. కల్కి 2898 AD సినిమా విడుదలైనప్పటి నుంచే కథలోని పౌరాణిక అంశాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. మహాభారతంలోని కొన్ని పాత్రలను భవిష్యత్ కథతో అనుసంధానం చేయడం దర్శకుడి సృజనాత్మక ఆలోచనగా చాలా మంది ప్రశంసించగా, మరికొందరు కొన్ని పాత్రల ప్రాధాన్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్ణుడి పాత్ర చుట్టూ ఎక్కువ చర్చ సాగింది. కర్ణుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆయన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయం, స్నేహానికి ఇచ్చిన విలువ, యుద్ధంలో చూపిన పరాక్రమం వంటి అంశాల వల్ల ఈ పాత్రకు ప్రత్యేక స్థానం లభించింది. అందుకే వివిధ రచయితలు, దర్శకులు తమ తమ దృష్టిలోకి కర్ణుడిని వేర్వేరు విధాలుగా చూపించారు. నాగ్ అశ్విన్ కూడా తన కథకు అనుగుణంగా పాత్రను రూపొందించారని అభిమానులు చెబుతున్నారు. ఇక కల్కి పార్ట్ 2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా కథను కొనసాగించిన దర్శకుడు రెండో భాగంలో వాటికి పూర్తి వివరణ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. తాజాగా చేసిన వ్యాఖ్యల్లో కూడా రెండో భాగం వచ్చే వరకు వేచి చూడండి అని చెప్పడం వల్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు రెండు వర్గాలుగా చర్చ సాగుతుంది. ఒకవైపు దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛను గౌరవించాలని కొందరు అభిప్రాయపడుతూ ఉండగా, మరోవైపు పురాణాల ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని మరికొందరు అంటున్నారు. అయితే నాగశ్విన్ తన సమాధానంలో వ్యక్తిగత వ్యాఖ్యలకు వెళ్లకుండా మహాభారతంలోని ఆధారాలను చూపిస్తూ స్పందించడం చాలా మందిని ఆకట్టుకుంటుంది. మొత్తానికి కల్కి 2898 ఏడీలో కర్ణుడి పాత్రపై మొదలైన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు నాగశ్విన్ ఇచ్చిన సమాధానం ఈ చర్చకు కొత్త మలుపు తీసుకువచ్చింది. అయితే సినిమాలోని పాత్రలు కథా అంశానికి సంబంధించిన పూర్తి ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే ప్రేక్షకులు కల్కి పార్ట్ 2 విడుదల వరకు వేచి చూడాల్సిందే.